4 నెలల నుంచి రాత్రిపూట విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని సాత్నాల మండలం పాలాయితండ గ్రామస్తులు అంటున్నారు. అయితే మంగళవారం ఫీడర్ పరిధిలోని 20 గ్రామాల యువకులు ఆదిలాబాద్ ఎస్సీ కార్యాలయంలో చీఫ్ ఇంజనీరింగ్ జేఆర్ చౌహాన్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఉదయం కరెంటు ఉంటుందని, రాత్రి సమయంలో సరఫరాలలో ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో దోమలు, విషపురుగులు బెడద ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చీఫ్ ఇంజనీర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామస్తులు మీటర్లు తీసుకోవాలని, పాత బకాయిలు కట్టాలని సూచించారు. అక్కడ సబ్స్టేషన్ మంజూరైందని, స్థలం ఇవ్వని కారణంగా సబ్స్టేషన్ను ఏర్పాటు చేయలేదని అన్నారు. అది ఏర్పడితే కరెంటు సమస్య ఉండదని తెలిపారు. సాత్నాల మండలం నుంచి సైద్పూర్ ఫీడర్ కు సంబంధించిన ఒక 20 గ్రామాలకు సంబంధించిన యువకులందరూ కూడా మరి ఈ రోజు ఎస్సీ గారిని, విద్యుత్ శాఖ ఎస్సీ గారిని కలవడం జరిగింది. మా సైద్పూర్ ఫీడర్ కు సంబంధించిన విద్యుత్ గత 4 నెలల నుంచి రాత్రి 9:30 గంటల నుంచి రాత్రి మొత్తం కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతున్నది. మరి అక్కడ పరిస్థితులు చూస్తే మరి పోల్లకు ఇన్సులేటర్లు లేక మరి టైర్లు ఇట్లా పెట్టుకొని అక్కడ స్థానికులు మరి విద్యుత్ కు సరఫరా ప్రయత్నిస్తున్నారు. మరి ఎన్నోసార్లు అక్కడ ఉన్న ఏఈ గారిని మరియు అక్కడ ఉన్న లైన్మెన్లకు ఎప్పటికప్పుడు కలుస్తున్నా కానీ వాళ్ళు కూడా మరి మా విద్యుత్ సమస్యలు తీర్చండి అని పలుమార్లు కలిసినా కానీ మరి అక్కడ వాళ్ళు స్పందించడం లేదు. అందుకని అక్కడ గ్రామస్తులంతా 20 గ్రామాలు ఆ ఫీడర్ కింద వస్తాయి. ఆ గ్రామాలకు సంబంధించిన యువకులు అందరూ కూడా రావడం జరిగింది. అక్కడ రాత్రిపూట కరెంట్ లేని కారణంగా ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి దోమలతోటి. మరి రాత్రి గ్రామాలకు కరెంటు లేక రాత్రి సైద్పూర్ గ్రామంలో ఒక 2కి పాము కాటేసి కూడా మరి హాస్పిటల్ ఇలా రిమ్స్లు చేరడం జరిగింది. మరి చాలా సార్లు మరి అధికారులకు తెలపడం జరిగింది కానీ ఎవరు కూడా స్పందించని కారణంగా ఇవాళ ఎస్సీ కలిసినాము. మరి ఎస్సీ గారు మరి స్పందించి ఇవాళ ఏఈని వాళ్ళని పంపించి మరి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. సైద్పూర్ మీద ఉన్న విలేజర్స్ వచ్చిండ్రు మన దగ్గర. ఈ మధ్య 5-6 డేస్ నుంచి ప్రాబ్లం ఉంది. నైట్లోనే పోతుంది, డేలో సప్లై ఉంటుంది. నైట్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది ఈ రోజే మా ఏఈని అందరినీ పంపించి దాని ప్రాబ్లం సాల్వ్ చేస్తా. ఇంకోటి వీళ్ళతో విజ్ఞప్తి ఏంటంటే అందరూ మీటర్లు కట్టుకోవాలి. ఒకటి ఫస్ట్ పాత బకాయిలు ఏదైనా ఉంటే గ్రాడ్యువల్లీ కట్టుకోవాలి. గ్రాడ్యువల్లీ కట్టుకుంటే నేను కూడా సర్వీస్ చేయగలుగుతా. వీళ్ళ దగ్గర మనకు ఈ మండలంలో ఒకటి ఆల్రెడీ మనకు సబ్స్టేషన్ శాంక్షన్ అయి ఉండే, అప్పుడు వీళ్ళు ప్లేస్ ఇవ్వలేదని సబ్స్టేషన్ కూడా పెట్టడం జరగలేదు. నేను అది ఎమ్మెల్యే గారు నిన్న అడిగిండ్రు నాకు. దాని మీద కూడా నేను పైకి రాస్తాను. సబ్స్టేషన్ ఒకరి దగ్గరలో వచ్చేస్తే వీళ్ళ ప్రాబ్లం